నీ మనసులో కలిగే ఆలోచనలు నీ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తాయని తెలుసా? నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డని, నీ పర్యావరణాన్ని, నీ వస్తువుల్ని అన్నిటినీ నీ మనసులో కలిగే ఆలోచనలు ప్రభావితం చేస్తాయని తెలుసా? ఏబు లైఫ్ చదవండి. ఏబు కలిగిన శ్రమలన్నీ ముందు మనసులో అనుకున్నట్ట అయ్యే జరిగినాయి. ఈరోజు అంటున్నాను, నీ మనసులో విశ్వాసాన్ని పొందుపరుచుకో. ఇప్పటిదాకా ఏవేవో జరుగుతాయి, ఏదేదో జరిగిద్దని నమ్మావుగా, దయచేసి అది వదిలేసి అదే మనసులో ఇక నుంచి నాకు దేవుడు ఆశీర్వాదకరమైన ఫలితాలు ఇస్తాడన్నాము, దీవెనకరమైన రిజల్ట్ నాకు వస్తుంది అని నమ్ము. శుభప్రదమైన నిరీక్షణ కలిగి దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి ఇప్పటిదాకా పడ్డ బాధలకి ముగింపు, నా దేవుడు నా ఎడల కార్యాలు చేయబోతున్నాడని నమ్ము. నీ మనస్సుల్లో అలాంటి విశ్వాసాన్ని పొందించాలని దేవుడు నాకు ఇచ్చిన ఆదరణ గీత. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాదన, అలుగాకి లోకం నిలిచిన ఏకకేవై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు వచ్చే ఇక ముందు. మీరు శాలేం రాజు ఎందుకు ఇలాంటి మాటలు పాటల్లో పెట్టాడు? శాలేమన్ ఎందుకు ఇలాంటివి రాస్తాడంటే, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని రాయబడి ఉంది. ఆదరణకర్త ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరణలోనే అవన్నీ రాశారు. ఎందుకు? ఈ వ్యతిరేకమైన ఆలోచనలతో నిండిపోయి దుష్ఫలితాలు పొందుతున్న ఆయన బిడ్డల్ని, ఆ ఆలోచన కాదురా తల్లి కలిగి ఉండాల్సిందే, ఇంకా పతనం అవుతాను, ఇంకా భ్రష్టు పడతాను, ఇంకా నాశనం అవుతాను అనే దరిద్రపు ఆలోచనలు కాదమ్మా. ఈ పరిస్థితులన్నీ మారి ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి నేను వెళ్ళబోతున్నానని నువ్వు నీ మనస్సులో అనుకోమ్మా. నీ మనస్సులో విశ్వసించు తమ్ముడు, ఆ ఫలితాలు చూస్తా ఉన్నాయి.